దేవునికి స్తోత్రము కలుగునుగాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. మాట అదుపు, చూపు పొదుపు. మాట అదుపు, చూపు పొదుపు అంటే ఏమి? మాట్లాడుట నిదానించుట, వినుటకు వేగిరపడుట. అలాగైతే చూపులో కూడా పొదుపు చేసుకోవాలి, మాటలో అదుపు చేసుకోవాలి. మాథ్యూ చాప్టర్ 1 verses 22. ఇది ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరుచున్నట్లు ఇదంతయు జరిగెను. లేఖనము నెరవేరెను, ఈనాడు మానవాళికి కలిగెను ఆనందం. లేఖనము నెరవేరెను, ఈనాడు మానవాళికి కలిగెను ఆనందం. పరమున దూతలు పాడిరి గానాలు, పరమున దూతలు పాడిరి గానాలు. పాపుల పిన్నిది ఉదయించెనని, ఇక పాపుల పిన్నిది ఉదయించెనని. వి విష్ యూ మేరీ క్రిస్మస్, వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. ఆనందమానందమీ వేళ, యేసయ్య జన్మించే ఆనందమే. ఆనందమానంద ఈ వేళ, లేఖనము నెరవేరెను, ఈనాడు మానవాళికి కలిగెను ఆనందం. పరమున దూతలు పాడిరి గానాలు, పాపుల పిన్నిది ఉదయించెనని. పాపుల పిన్నిది ఉదయించెనని. వి విష్ యూ మేరీ క్రిస్మస్, వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. ఆనందమానందమీ వేళ, యేసయ్య జన్మించే ఆనందమే. నూతన శతాబ్ది ఆరంభమే, నూతన శతాబ్ది ఆరంభమే. స్వాగతమే శతాబ్దికి, సుస్వాగతమే శతాబ్దికి. ఆహా ఆహా లాలా. యెషయా ప్రవక్త 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా, అనగా యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను.
కనుక మత్తయి సువార్త 1:23లో ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. లూకా సువార్త 1వ అధ్యాయము 37 వచనం, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ప్రవక్త చెప్పినా, దేవుడు చెప్పినా, దూత చెప్పినా ఒకే మాట. ఇదిగో కన్యక గర్భవతి, కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదు. ఇమ్మానుయేలు అను మాటకు, పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇమ్మానుయేలు అంటే అర్థం, పేరునకు అర్థం తోడని. యేసు అనే మాటకు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసును పేరు పెట్టుదు అనెను. ఆమె ఒక కుమారుని కనును, అంటే ఆ కుమారుడే యేసు అనగా రక్షకుడు. అలాగైతే ఆమె ప్రభువును ఏమని గణపరుస్తుంది? లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం, అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామం పరిశుద్ధం. ప్రభువును గణపరుచుచున్నది. తల్లి అయిన మరియా ప్రభువును గణపరుచుచున్నది. అలాగైతే మరి తూర్పు దేశపు జ్ఞానులు దేవునికి తమ తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ప్రభువును గణపరచుచున్నది మరియ అయిన ఆమెను, తల్లి అయిన మరియను తన బిడ్డ అయిన యేసును చూచి బంగారమును సాంబ్రాణిని బోళమును ఇంటిలోనికి వచ్చి ఆయనకు సమర్పించిరి. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి తమ పెట్టెలు విప్పి
బంగారమును సాంబ్రాణిని బోళమును ఆయనకు సమర్పించిరి. 2 చూచాం, మరియా ప్రభువును గణపరుస్తుంది. తూర్పు దేశపు జ్ఞానులు పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణ బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించిరి. ఇంకా 3వ ఘట్టము నేను చెప్తూ ఉన్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనం. ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. మరియను తూర్పు దేశపు జ్ఞానులను గొర్రెల కాపరులను దేవునికి దేవదూతలు కూడా 4వ విషయం ఏంటంటే వెంటనే 2:11 2:13 వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. 4 దేవునికి స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. స్తోత్రము చేయుచుండెను. మరియా ప్రభువును గణపరుచుచున్నది. తూర్పు దేశపు జ్ఞానులు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను చూచి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించిరి. దేవదూతలు 4 దేవుని స్తుతించినట్లుగా దేవుని వాక్యాన్ని మనము చూచా. ప్రార్థన చేయుదము. ప్రేమ కలిగిన ప్రియమైన పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆత్మదేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వకార్యములు చక్కబరిచినవాడు, సాగిలపడి సమర్పించిన 4 వైపులా కృతజ్ఞత వందనములు స్తోత్రములు సమర్పిస్తూ వారికే కాదు దీనుడైన నాకును హీనుడైన నన్ను దీనుడుగా మార్చి మిమ్మలను మనసారా తనివి తీరా స్తోత్రము చేయు భాగ్యం ఇచ్చినందుకై ఈ నూతన క్రిస్మస్ ఆనందాన్ని బట్టి నూతన సంవత్సరపు ఎదుర్కోలును బట్టి కృతజ్ఞతలు వందనాలు సమర్పిస్తూ ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి సమర్పించుకుంటున్నాను నా ప్రియమైన పరలోకమందున్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు మనలను బలపరుచుచున్న పరిశుద్ధాత్మ శక్తి సహాయము సమృద్ధి సదాకాలం ఈ ఉదయకాలం నీ మాటలు వినేవారికి మాకును
సకల పరిశుద్ధులకు నీ దీవెన, సహాయము, సమృద్ధి, శక్తి సదాకాలము మా మీద నిలుచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. వాక్యము నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ లైవ్ మూమెంట్ ప్రేయర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును సదాకాలం దీవించి ఆశీర్వదించును. ఆమెన్.